ఇది కలకత్తాలోని సిటీ బస్సు. హౌరా రైల్వే స్టేషన్ నుంచి నేనున్న రూమ్కి, హాస్టల్ రూమ్కి వెళ్ళే దారిలో బస్సు. హౌరా రైల్వే స్టేషన్ నుంచి సాల్దా రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఈ బస్ ఛార్జ్ వచ్చేసరికి ₹15 పడింది. కలకత్తా రైల్వే స్టేషన్లో దిగి ఈ బస్సు ఎక్కాను. ఇది నేను ఉండే హోటల్ దగ్గర దింపింది. ఇది నేనుండే హాస్టల్ రూము. ఒక రూమ్లో 4 బెడ్లు ఉన్నాయి. మనిషికి రోజుకి ₹635 ఛార్జ్ చేశారు. ఏసీ రూము, చాలా నీట్గా ఉంది. ఇవి లాకర్లు. ఇది వచ్చేసరికి ఎవరి బెడ్కి వాళ్ళకు ఒక లాకరు. అంతా చాలా బాగుంది. బెడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఉదయం బ్రేక్ఫాస్ట్ ఫ్రీ. దీంట్లో పీనట్ బటరు, జాము, బ్రెడ్, అలాగే అరటిపళ్ళు, వాట్స్, అట్లాగే పాలపొడి, టీ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఉదయం టిఫిన్ ఫ్రీ అన్నమాట. ₹635కే. ఇది వచ్చేసరికి నేనున్న హాస్టల్ ముందు రోడ్డు. ఈరోజు ఆదివారం, అందుకే ఇంత ఖాళీగా ఉంది. అదిగాక ఇక్కడ తుఫాను, బాగా విపరీతంగా వర్షం పడతాం, ఉదయం అవటం వల్ల చాలా ఖాళీగా ఉంది. మామూలుగా అయితే బాగా రద్దీగా ఉంటుంది. ఇది నేనున్న పీజీ సిటీ హాస్టలు. చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఇక్కడ మనం వంటలు కూడా చేసుకోవచ్చు. పైన వాషింగ్ మిషన్ ఉంది, ఇస్త్రీ కూడా చేసుకోవచ్చు. ఇవే సిటీ బస్సులు. ఇది వచ్చేసరికి మెట్రో. నేనున్న హాస్టల్ దగ్గరలో ఉంది. మహాత్మా గాంధీ మెట్రో స్టేషన్ ఇది. ఇక్కడి నుంచి దక్షిణేశ్వర కాళీ మాత టెంపుల్కి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. సుమారు 5-6 స్టేషన్లు ఉన్నాయి మధ్యలో. ఛార్జ్ కూడా చాలా తక్కువ పడింది, ₹30. ఈ మెట్రో ఎక్కి నేను కాళీమాత టెంపుల్కి వెళ్తున్నాను. మన సైడు మెట్రోలు కొద్ది కాస్ట్ ఎక్కువ, ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది కాస్ట్. ఇది మెట్రో కాళీమాత టెంపుల్ వరకేను, లాస్ట్ స్టేజ్ ఇది. ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోద్ది మెట్రో. ఇదనమాట. ఇది దాదాపు సగం భూగర్భంలోనే ఉంటుంది మెట్రో, కొంత మాత్రమే పైన ఉంటుంది. ఈ దారి వచ్చేసరికి కాళీమాత టెంపుల్కి వెళ్ళే దారి. మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, చాలా దగ్గరే. ఇది మెట్రో నుంచి కిందకి దిగాం. ఇక్కడ బయట నుంచి వచ్చేవాళ్ళు ఆ పక్క నుంచి వస్తారు. ఈ పక్కన కనిపించే రూటు కొంచెం పైకి వెళ్తే హుగ్లీ నది ఒడ్డు వచ్చుద్ది. అక్కడి నుంచి పెర్రీలు ఉంటాయి వేలూరు మాత మందిరికి వెళ్ళటానికి. ఇది మెయిన్ కాళీమాత మందిరికి వెళ్ళే మెయిన్ దారి. ఇక్కడ రామకృష్ణ పరమహంస ముఖ్యంగా అమ్మవారికి మహాభక్తుడు. ఎప్పుడు ఆయన నిద్రపోయేటప్పుడు తప్పనిచ్చి నిరంతరం అమ్మవారినే తలుచుకుంటూ బ్రతికేస్తాడు. ఈ కనిపించేదే మెయిన్ ఆలయం, కాళీ మందిరం. లోపల ఫోన్లో ఎంట్రన్స్ లేదు, అందుకే బయట నుంచి తీశాను. ఇది మీకు చూపించడం కోసమే ఈ ఉద్దేశం. ఇట్లు మీ శ్రేయోభిలాషి.